రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు సంబురాలకు హాజరయ్యారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు శ్రీధర్ బాబు. గత ప్రభుత్వం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు మంత్రి. ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన యంత్రాంగంతో మరి ఒక కలయికతో వీలున్నంత వరకు సమస్యలను పరిష్కారం చేస్తూ అనేక సామాజిక అంశాలను కూడా అవగాహన పరుస్తూ మన రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలనే ఒక యోచనతో ప్రజలకు చేరువలో ప్రభుత్వ పరిపాలన ఉండాలని 99 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగింది. దిగ్విజయంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వారు కూడా ఈరోజు దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని ఇప్పుడు ఈ మార్చ్ ప్రత్యేకంగా ఈ వారం మరి అటవీ శాఖకు సంబంధించి జరుగుతూ ఉంది. నిన్న నుంచి మొదలు పెట్టడం జరిగింది. సో వీటికి సంబంధించి కూడా యోగా చేయటం, సైక్లింగ్ చేయటం, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడాలనే ఒక ప్రయత్నం చేయటం, అవగాహన పెంచడం, దాంతోపాటు అధికారులు కూడా అదేవిధంగా మరి ముందుకు వెళ్ళటం అనే ఈ అంశాలన్నింటినీ కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దానికి తోడు ఈరోజు మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అయిన ఇంద్రమ్మ హౌస్, డబుల్ బెడ్రూమ్ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చాలామంది లబ్ధిదారులకు కూడా ఈరోజు ఈ అవతరణ దినోత్సవ సందర్భంలో వారికి కూడా మరి వారికి బెనిఫిషరీస్కి సంబంధించి వారిని పిలిచి వారి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో అవతరణ దినోత్సవం వచ్చినప్పుడు అమరవీరుల త్యాగాలని స్మరిస్తూ ఈరోజు అనేక మంది యువకులు తెలంగాణ రాష్ట్రం రావాలని కోరిన వారందరి ఆకాంక్ష మేరకు మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. వెళ్ళే క్రమంలో ఎక్కడ ఏ పరంగా గత ప్రభుత్వం వదిలిపెట్టిన ఆర్థిక అస్తవ్యస్త విషయాలను కూడా దృష్టి పెట్టుకొని దాన్ని సరిదిద్ది ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం.